ఏం జరిగింది ఇప్పటిదాకా? ఏంటంటే కొంతమంది ఇక్కడ లోకల్లో ఉండే నాయకులు, ఆ! ఈ ఆ! మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కొన్ని లక్షల కార్డులు రాస్తున్నారు. ఇంటింటికి ఇచ్చి అవి పోస్ట్ చేయమని చెప్తున్నారు. కొన్ని అవునులే. కార్డులు ఇచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఏం తప్పు చేశాడనేది తెలియడం చేయడం కోసం. ఆ, ఇస్తున్నారు. అట్లా కూడా చంద్రబాబు నాయుడు కూడా పంపిస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఏం చేశావు, హ్మ్. హ్మ్. చేసిన డబ్బులన్నీ కూడా తిరిగి ప్రజలకు ఇచ్చేయమని చెప్పని ప్రచారం చేస్తున్నారు. అవునులే. ఆ! 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 అదేదో ఉందిగా అర్థమైందా? కార్డులో. ఆహ్, ఆ, అయ్యా మీరు స్కిల్ స్కామ్‌లో ప్రజల సొమ్ము దోచుకున్నారని ప్రాథమిక విచారణ జరిగి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినందున ఆ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత గల వ్యక్తిగా మీరు మీ వందెమాగులచే కీర్తించబడుతున్న మీరు నిజాయితీగా డబ్బు ఎక్కడికి మళ్లించారో రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసి ఆ సొమ్మును రాష్ట్ర ఖజానాకు తిరిగి ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాము అని చెప్పి ఉంది దీనిలో కార్డులో. అది అది ఆ! ఆ! అదనమాట. అట్లా కొంతమంది ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి కార్డులు ఇచ్చి ఆ! వాళ్ళందరికీ ప్రజల్లో కూడా అవగాహన తెచ్చి ఆయన నిజమే చేసింది ఇట్లా తప్పు. అంటే చాలా మంది అవును ఆయన ఏదో ఇరికించారన్న కోణంలో బాగా నమ్ముతున్నారు. అవును. అతన్ని ఏదో బలవంతంగా ఇరికిచ్చారు అని ఇప్పుడు మోతుకుపల్లి కూడా అన్నాడు. మోతుకుపల్లి అన్నాడు. అదే మోతుకుపల్లి ఇంతకుముందు ఏం మాట్లాడాడు? రేణుకా చౌదరి ఏం మాట్లాడింది? పురంధరేశ్వరి ఏమనింది? పురంధరేశ్వరి కూడా అదే మాట్లాడుతుంది తెలుసా? కావాలని ఇరికించారనే? ఆ? కావాలని ఆ, ఇరికించారు. ఆ! అవును. కావాలని ఇరికిచ్చారు, కావాలని ఇరికిచ్చారు అంటున్నాడు. దీంట్లో కుట్ర ఉంది, ఆయన ఏం తప్పు చేయలేదు, అవినీతిపరుడు కాదు అని. మరి ఇప్పుడు లోకేష్ బాబు పెట్టారు. మరి 14 అయితే 140 మందిని విచారించడము, సాక్షుల్ని ఆ, 4000 పేజీలు తయారు చేయడం ఇవన్నీ అవన్నీ కూడా అదే. ఇప్పుడు 4000 పేజీలు ఇచ్చారు కదా, ఇవన్నీ వాస్తవాలు కదా అని చెప్పని చేస్తున్నారు. అంటే ప్రజల్లో వీళ్ళు సానుభూతిని తీసుకురావడం కోసం ఇదంతా ప్రయత్నం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ నేను పాదయాత్రకు వెళ్ళిపోతాను, ఇంక చాలు, ఇంకా నాన్న కోసం జరిగింది, ఇదల్లా వల్ల పాదయాత్ర కాదులే అని సస్పెండ్ చేశా అన్నాడు. రెస్పాండ్ చేశానంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడంట. ఎప్పుడు? ఇంకా చేస్తాడంట, ఇంకా అదే పని అంట. ఇంకా ఎట్లా ఫిక్స్ అంటే అయిపోతాడు. వాడికి విషయం అర్థమైంది. పాదయాత్రలో తాను అరెస్ట్ అవ్వడం వల్ల ఎక్కువ గౌరవం ఉంటుందని ఎవడో చెప్పినట్టున్నారు. అది పారిపోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, పారిపోయిన నుండి తిరిగి బందే అంటారు అని వాడికి అర్థమైపోయింది స్టోరీ. అది ఉమ్. అందువల్ల పాదయాత్రలో ఆయన అరెస్ట్ అయిపోవాలని ఆయన కోరిక. పాదయాత్ర అరెస్ట్ వల్ల ఆగిపోయిందని ఆయన ఇదైపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. అంటే ఇప్పుడు చేతగాంతనంతో పోయింది అని అనకుండా. అసలు ఈ పాదయాత్ర ఏ దుర్ముహూర్తంలో పెట్టారో ఆనాటి నుంచి వరుస కట్టలరా నాయన. అబ్బా, అవును. టీడీపీ పతనా వేస్తే దిక్కుమాలనుడి పాదయాత్రతో మొదలైంది కర్మ. అవును. తొలి రోజు తారకరత్న రూపంలో ఎదురు దెబ్బ ఎత్తడమే ఆదిలోనే హంసపాదు. అవును. బా బక్వాస్ బండి. అదన్నమాట. ఇప్పుడు ఆ విధంగా తయారు చేస్తున్నారు అన్నమాట. అవును. ఇది ఎక్కడ అంటే జనాలు కూడా ఏంటంటే కొద్దిగా విషయం తెలియక ఇదేదో కుట్రపూరితంగానే జరుగుతుందన్న కోణంలో నమ్మడం అనేది ఉంది. లేదని చెప్పడానికి లేదు. ఈ ఎలక్షన్ టైంలో ఇలా చేయడం ఏంటి, ఇన్ని రోజులు ఎందుకు గమ్మున్నారు? ఇది 2019, 14, 19 మధ్య జరిగింది కదా అనేది జనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వాదన ఉంది. చాలా మంది అంటే సాదాసీదా జనం ఉన్నారు చూసావా, చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళంతా దీన్నే నమ్ముతున్నారు. అవును. ఏదో కొందరంటే కొందరే చంద్రబాబు అనేవాడు తప్పు చేసి ఉంటాడు కాబట్టి ఇదంతా జరుగుతుందని అన్నారు కానీ జనాల్లో కొంత అభిప్రాయం ఉంది. అవును. దాన్ని చేయడం కోసం గడప గడపకి లాగా ఇప్పుడు ఇంటింటికి తీసుకుపోయి ఎవరెవరు ఇస్తారు ఇవన్నీ ఈ కార్డులు? అందరు ఇస్తున్నారు. వైసీపీ నాయకులు ఉన్నారు కదా ఇక్కడ కొంతమంది, వాళ్ళు కూడా చేస్తున్నారు. లోకల్ ప్రజలు వీళ్ళంతా తెలుసుకొని కాలనీ అపార్ట్మెంట్స్ వాళ్ళలో కొంతమంది వైసీపీ అభిమానులు నిజంగా ఇది జరిగింది అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఆయనేమో సుప్రీంకోర్టులో అసలు ఈ కేసే లేదు, లేని కేసును నాకు కల్పించారు, కొట్టేయవలసిందిగా కోరుతూ ఆయన సుప్రీంకోర్టుకి
వెళ్ళనున్నాడట. మరి సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి ఉంటుందా? ఇంత సాక్ష్యాలు ఇన్ని ఫైళ్ళు తయారు చేసినాక కొట్టదు ఉం? ఇక్కడ హైకోర్టులోనే తేలిపోయింది బాబుకి ఎదురు దెబ్బ తగ్గింది. మామూలుగానే హైకోర్టు అనేది రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈయన ప్రెమిసెస్ లో ఉంటుంది ఇది. దీనికే ఏం చేయలేకపోయిన తర్వాత సుప్రీంకోర్టు అసలు ఏం చేస్తుంది? ఏం చేయదు ఇంకా. ఆ? ఇంకేం చేసి హైకోర్టు కొట్టేసింది కదా. ఏదో సుప్రీంకోర్టు ఎట్టగొట్టేస్తుందంటే బాగా స్పెషల్ కేసు అయితే సుప్రీంకోర్టు ఏమనుకుంటుందంటే ఇదేదో తేడాగా ఉంది, అవి కూడా ఏంటి ఉరి శిక్షలకు సంబంధించినవో లేకపోతే సుమోటోగా స్వీకరించాల్సినవో. ఇప్పుడు ఎట్లుంటాయంటే సుప్రీంకోర్టు ఒకవేళ వన్ సైడ్ వచ్చి మాట్లాడాల్సి వస్తే చాలా పెద్ద జనరలైజ్డ్ కేసులు ఉంటాయి. ఇలాంటి పొలిటికల్ కేసులు ఉండవు. ఆ పొలిటికల్ కేసులు